బాగున్నారు కదండి. ప్రతిదినము దేవుడికి వాగ్దానాన్ని ఈ రీతిగా ప్రకటించడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. మరి ఈనాటి దేవుడికి వాగ్దానాన్ని చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నిర్గమకాండము 34వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజల ఎదుట చేసేదను. నడవమన్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యములు చూసేదరు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతున్న లేఖన భాగము దేవుడు మోషేతో మాట్లాడుతున్న ఒక మాట. ఇశ్రాయేలు ప్రజలను తోడుకొని వెళ్ళమని దేవుడు మోషేతో మాట్లాడుచుండగా దేవుణ్ణి మోషే గారు బతిమలాడుకుంటున్నాడు. ప్రభువా, నీవు మాతో రాయ్యా, నీవు మా మధ్యలో ఉంటే అద్భుత కార్యాలు జరిగించబడతాయి, ఆశ్చర్య కార్యాలు జరిగించబడతాయి. ఈ ప్రజలు ఒక్కో సందర్భంలో నా మాట వినట్లేదు, విననోర్లని ప్రజలుగా ఉన్నారు. నీ వస్తే నీ భయము కలిగి వారు జీవిస్తారు, దయచేసి నాతో రా, నన్ను బలపరచు, నీ కార్యాలు జరిగించని దేవుణ్ణి బతిమలాడుకుంటున్నాడు మోషే. దేవుణ్ణి బతిమలాడుకుంటుండగా, మోషే నువ్వేం భయపడకు, నేను నీతో ఒక నిబంధన చేస్తున్నాను, ఈ ప్రజలతో ఒక నిబంధన చేస్తున్నాను. ఆ నిబంధన ఎలా ఉంటుందంటే, ఈ భూమి మీద ఏ జనములో అయినను ఏ ప్రజల్లో అయినను అటువంటి అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యములు చేయబడలేదు. కానీ నేను నీకు ఇచ్చిన నా స్వాస్థ్య ప్రజలకి నేను చేయబోతున్నాను, అద్భుతాలు సూచక్రియలు చేయబోతున్నాను. ఆ ప్రజల మధ్యలో నీతో నేను ఒక అద్భుతాలు చేపిస్తా ఉంటాను, ఒక ఆశ్చర్య కార్యాలు జరిగిస్తా ఉంటాను. నా మహిమ కొరకు ఈ ప్రజల్లో గొప్ప కార్యాలు జరిగిస్తానని మోషేతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇక్కడ చెప్పబడుతున్న మాటల్లో, ఏ జనముల్లో అయినను చేయబడిన అద్భుతాలు ఈ ప్రజల ఎదుట చేసేదవు. నీవు ఏ ప్రజల్ని నడవమన్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యాలు చూసేదరు అన్నాడు. ఆ అద్భుతాలు, ఆ సూచక్రియలు, ఆ మహత్కార్యములు ఎవరి చేత చేపిస్తారంటే మోషే గారి చేత దేవుడు చేపిస్తాడంట. మోషే గారిని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకొని తనకు ప్రజల ఎడల దేవుడు అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యములు జరిగించి భూమి మీద ఎక్కడా జరగలేని యొక్క అద్భుతాలు మోషేతో నేను జరిగిస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. మరి ఈ కాలంలో చూసినట్లయితే తన దాసులైన దైవజనుల చేత దేవుడు అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యములు జరిగిస్తా ఉంటాడు. దేవుడి సన్నిధిలో దైవజనుడు ప్రార్థిస్తా ఉంటాడు, ప్రభువా, ఈ ప్రజల నిమిత్తంగా నువ్వు కార్యాలు జరిగించయ్యా, ఈ ప్రజల నిమిత్తంగా నువ్వు అద్భుతాలు జరిగించయ్యని దైవజనుడు మొరపెడతా ఉంటే, దేవుడు కూడా దైవజనుడి యొక్క మాట విని ప్రజలకి గొప్ప కార్యాలు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యములు దేవుడు జరిగిస్తా ఉంటాడు. ఈ ప్రజలందరూ చూసిద్దారంట దేవుడు చేసే కార్యములు. తన ప్రజల ఎడల దేవుడు ఎంతగానో ప్రేమ కలిగి ఉన్నాడు. తన ప్రజలను స్వస్థపరచాలని, బాగు చేయాలని, ఆదరించాలని, వారి కుటుంబాలు కట్టాలని దేవుడు అనుకుంటున్నాడు. ఏ విషయంలో నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబడాలని నువ్వు చూడాలనుకుంటున్నావో ఆ కార్యాలన్నీ కూడా మనం ప్రార్థించడము ద్వారా, దేవుడి యొక్క సన్నిధిలో మనం విశ్వసించడము ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు. మరి నమ్ముతావా? మోషే కాలంలో దేవుడు మోషేని పెట్టి ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప కార్యాలు జరిగించాడే. రోజు తన దైవజనులైనాక ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. మరి ఇప్పుడైతే నేను మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నా, మీరు విశ్వాసంతో నా ప్రార్థనలో ఏకీవించండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తాడు, సూచక్రియలు జరిగిస్తాడు, మహత్కార్యములు జరిగిస్తాడు. మన మధ్యలో ఆయన ఉన్నాడు కాబట్టి విశ్వాసంతో మనం ముందుకు వెళ్దాం. మరి ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, మహోన్నతుడా, మోషే కాలంలో తండ్రి దేవా, నీవు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యములు జరిగించినట్లుగా అయ్యా తండ్రి, నీ ప్రజల ఎడల నీ సేవకులుగా మేము ప్రార్థించుండగా వారి జీవితంలో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కారం, ఘనమైన కార్యాలు జరిగించు. ఏ బిడ్డ ఏ సమస్యతో ఉందో, ఏ బాధతో ఉందో, ఏ బంధకరమైన పరిస్థితిలో ఉందో, ఏ చీకటి బంధకంలో ఉందో, ఏ గర్భఫలం లేక బాధపడుతున్నారు, ఉద్యోగం లేక బాధపడుతున్నారు, అయ్యా తండ్రి బలహీనతతో బాధపడుతున్నారు, వ్యాధులతో బాధపడుతున్నారు, ప్రతి విషయంలోని గొప్ప కార్యాలు జరిగించి నీ కార్యాలు వారు చూసేవారుగా చేయమని మహిమా గ్రంథ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు నామములో అడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, వాగ్దానం దేవుడిచ్చిన ఒక మాట, ఆ మాటను బట్టి విశ్వసించి మనం ప్రార్థించినట్లయితే దేవుడు ఖచ్చితమైన కార్యాలు జరిగిస్తాడు. విశ్వాసంతో మనం ముందుకు వెళ్దాం. వాగ్దానం విన్న మీరు మీ మట్టికి ఎక్కాకానికి ముందు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, లైక్ చేయమని చెప్పండి. దాని ద్వారా దేవుడికి సువార్త ప్రకటించబడతాయి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.